రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బ్రూడీ కొట్టించినటువంటి ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు బాధితులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, అసలు సాధారణంగా ఆర్ఆర్ అంటే రైల్వే శాఖలో ఉద్యోగం అంటే బోర్డు ఉంది, దానికి ఒక ప్రత్యేక బోర్డు ఉంది. బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత నియామకం జరుగుతుంది. కానీ మీరు ఎట్లా నమ్మారు అతన్ని? మేనేజ్మెంట్ కోటా కింద మాకు ఒక 5 పోస్టులు, ఒక 20 పోస్టులు ఉన్నాయంటే ఒక 5 పోస్టులు మేనేజ్మెంట్కి ఉంటాయి జరిపించడానికి. ఈ 5 పోస్టులలో మేము బ్యాక్ డోర్ కింద మేము మాట్లాడుకుంటాం. డిఆర్ఎం ఆఫీస్కి పిలిచిపోయినారు, డిఆర్ఎంతోనే మాట్లాడిపించాము మేము అన్నారు. అక్కడ సికింద్రాబాద్లో మాకు ట్రైనింగ్ కూడా ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇప్పించారు. బ్లడ్ టెస్ట్కి పోవాలా మనము ఢిల్లీకి అన్నారు, ఢిల్లీకి పిలిచిపోయినారు. రక్త పరీక్షలు కూడా చేయించినారు. రక్త పరీక్షలకు మేము సర్టిఫికేట్ రాలేదు మాకు అంటే వస్తుంది అన్నారు. మాకు ఆఫర్ లెటర్ ఇచ్చినారు. సికింద్రాబాద్లో జాయిన్ అవుదామని జాయిన్ కూడా చేయించినారు. జాయినింగ్ పోయినప్పుడు మాకు ఈ కథ అంతా మాకు బయటకు తెలిసింది, ఇది ఫేక్ అని. ఆ విషయం అడిగినప్పటి నుంచి వీళ్ళు ఫోన్ ఎత్తకుండా దాపరికంగా తిరుగుతూ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేసినాడు? ఎవరా వ్యక్తి? మా దగ్గర నుంచి 34,50,000 వసూలు చేసినారు. యోహాను అనే అతను ఉన్నాడు. ముందు శ్రీనివాసులు అనే అతను పెళ్లిళ్ళ సంబంధాలు చూసి ఆయన పరిచయం చేసినాడు. ఈయన 2.5 లక్షలు కొట్టించుకున్నాడు. మిగతా డబ్బులు యోహాను కొట్టండి, ఆయన ఢిల్లీలో ఉండే అతనికి కూడా చెప్తాడు, అతను మీకు ఆఫర్ లెటరు జాయినింగ్ లెటరు అన్నీ ఆయన ఇస్తాడు అని. జాయినింగ్ లెటర్ ఇచ్చారు, అన్నీ పేకు. ఎట్లా తెలిసింది మీకు ఫేక్ అని? జాయినింగ్ కావడానికి పోయినప్పుడు మాకు వాళ్ళే ఎవరు ఇచ్చింది మీకు, ఏమిటి ఇవన్నీ సింబల్స్ ఎట్ వచ్చినాయి, వాళ్ళకు ఇవన్నీ సీల్స్ ఎట్ వచ్చినాయని ఇప్పుడు వాళ్ళు మాకు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఈ నష్టపోయినాము కాబట్టి అది గ్రహించుకొని మేము పోలీసులను ఆశ్రయించినాము. అంటే మీరు రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారా ఈ విధంగా? లేదు సార్, ఫిర్యాదు జాయినింగ్ కావడానికి పోయినప్పుడే వాళ్ళు మమ్మల్ని బయట పంపించేసినారు. డిఆర్ఎం ఆఫీస్ సికింద్రాబాద్లో మీరు రావద్దండి ఈ పేకు లెటర్లు పట్టుకొని లోపలికి అని వాళ్ళు ముందే పక్కన తప్పేసినారు. ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు మీకంటే రైల్వే స్టేషన్లోనే ట్రైనింగ్ ఇచ్చారు. ఏ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది నోట్ చేసుకోండి, మళ్ళీ ఏ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది వెళ్తుంది ఆ టైమింగ్లన్నీ నోట్ చేసుకోవాలా. మీకు ట్రైనింగ్ ఇది ఒక నెల రోజులు ఇక్కడనే, దీని తర్వాత మీకు ఏ బ్రాంచ్లు మీకు ట్రైనింగ్ పోస్టింగ్ ఇస్తారు అని చెప్పినారు సార్. అంటే రైల్వే స్టేషన్లో ఊరికి ట్రైన్లు నెంబర్లు రాసుకోవడం ఏ ట్రైన్ ఏ టైంలో వస్తుంది, ఏ ట్రైన్ వస్తుంది 10కి 10:15కి ఏ ట్రైన్ వస్తుంది, వెళ్ళిపోవడం 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది, ఏ ట్రైన్ వెళ్ళిపోతుంది అవన్నీ రాసుకోవాలని ఒక నోట్బుక్ ఇచ్చి రాసుకోమన్నాడు సార్. అంటే టీసీ ఉద్యోగము అంటే ఇది రాసుకోవడమే అని చెప్పాడు అతను. రాసుకోవడమే అని చెప్పినారు సార్. ప్రస్తుతం ఇది ట్రైన్ ఏ ట్రైన్ ముందు ఎన్ని గంటలకు వచ్చేది కనుక్కోవాలి మనము, ఇది కనుక్కున్నాక మీకు లోపలంగా ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పినారు సార్. సో ఏదైతే నిరుద్యోగ యువతను ఆసరాగా చేసుకొని డబ్బులు కాచేస్తున్నటువంటి ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో మనతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిరుద్యోగ యువత ఒక రకంగా ఉద్యోగ అవకాశాలు లేని సమయంలో కొందరు ఈ విధంగా ఏదైతే డబ్బులు గుంజడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు పోలీసులను కూడా ఆశ్రయించాం, అక్కడే కానీ మాకు పోలీసులు న్యాయం చేయడం లేనటువంటి వాదనలు వైపు వినిపిస్తుంటే, సాధారణంగా ఇది ఆర్ఆర్ అంటే రైల్వే శాఖలో ఆర్ఆర్ ఏదైతే ఉందో ఆర్ఆర్బి సంబంధించి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత వాళ్ళు కాల్ లెటర్లు ఇవన్నీ పంపిస్తారు. కానీ ఏకంగా డైరెక్ట్గా ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మడాన్ని ఎలా చూడాలంటారు? జనరల్గా ఇంతకుముందు ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, ఆర్పిఎఫ్ ఇట్లాంటి రిక్రూట్మెంట్లు ముబ్బడిగా ఇప్పుడు ఏపీలో డిఎస్సి అని అంటాం. మామూలుగా టీచర్ల రిక్రూట్మెంట్ కావాలంటే టీచరు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఏపీపీఎస్సి ద్వారా, అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఉద్యోగ నియామకాలకు ఒక సెలక్షన్ బోర్డు ఉంటుంది. ఆ సెలక్షన్ బోర్డు అన్ని విధాల అంటే ఫైనాన్స్ క్లియరెన్స్తో సహా అన్నీ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఆమోదంతో అవి రిక్రూట్మెంట్ జరుగుతాయి. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రిక్రూట్మెంట్ లేవు, ఆగిపోయినాయి. ఇవాళ బీటెక్ చదివేటటువంటి పిల్లలు లక్షలకు లక్షలు పోసి ప్రైవేట్ యూనివర్సిటీలలో చదివి బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు దొరకడంలే. పైగా బీటెక్ చేస్తే సిఎస్సి కంప్యూటర్ రిలేటెడ్గా
కోర్సు చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది అనేటువంటి ఒక ప్రాపగండ పాలక ప్రభుత్వాలు కూడా అట్లే చేస్తాయి. ఈ కోర్సు మార్కెట్లో ఇది ఉంది అంటే మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోర్సును డిజైన్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. బయట మార్కెట్ అవసరాలు ఏదే అంబానీ అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీల యొక్క అవసరాలకు తగ్గట్టు చీఫ్ అండ్ లేబరు సప్లై చేసేటువంటి కేంద్రాలుగా మార్చడానికి పాలక ప్రభుత్వాలు కూడా అట్లా ప్రాపగండ చేస్తున్నటువంటి నేపథ్యంలో లక్షలు పెట్టి పిల్లల కోసము చదివిన తర్వాత ఉద్యోగాలు దొరకకపోతే నోటిఫికేషన్లు రాకపోతే ఇప్పుడు కడపలో రవిచంద్ర లాంటి వాళ్ళు ఆయనేమో ఏపీజీబీలో బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక మధ్యతరగతి ఉద్యోగి. ఆయనకేమో కోవిడ్ టైంలో బారిన పడినాడు, తర్వాత పెరాలసిస్ వచ్చింది, ఇంకా చచ్చిపోతా అనేటువంటి అభద్రతా భావం నుంచి ఆయనకున్నటువంటి వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా లక్షల రూపాయలు ఉన్న బంగారం అంతా తనఖా పెట్టి డబ్బులు ఉన్నాయి అనేటువంటి దాన్ని శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఒక పక్కా ప్లాన్డ్గా ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఏ రూపంలో తీసుకోవాలా, ఇతని అవసరమేమి అంటే జనం యొక్క అవసరాలను బలహీనతను సొమ్ము చేసుకునేటువంటి ఘనాపాటి దొంగనా కొడుకులు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది కడపది ఒకటే కాదు, ఇతను యోహాన్ అనేటువంటి వ్యక్తి, యోహాను తర్వాత అభినవ్ సింగ్, శ్రీనివాసులు, ఆ యోహాను వాళ్ళ సిస్టర్ ఒక అమ్మ కుమారి అలియాస్ వాణి అనేటువంటి ఆమె, వీళ్ళందరూ కూడా ఒక దొంగల ముఠ. ఈ దొంగల ముఠాకు నేతృత్వము లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ ఏదంటే ఎస్పీ ఆఫీసులో పనిచేసే హోంగార్డ్లు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తామా నిజంగా ఈ పోలీసు కుటుంబంలో ఇతడి దొంగనా కొడుకులు ఉంటారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? కానీ దొంగనా కొడుకులు వీళ్ళ యొక్క బలహీనతను సొమ్ము చేసుకొని మొత్తం 34, 1 కాదు 2 కాదు 34,50,000 రూపాయలు ఒక కుటుంబం నుంచి ఇంకా 6 మంది నుంచి అదనంగా ఒక్కొక్కరితో 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు డబ్బులు తీసుకొని ఇప్పటికీ మాకు అసలు ఏది ట్రైనింగ్ మెడికల్ చెకప్ ఇవన్నీ చేసినారంటే కింద నుంచి పై వరకు అసలు రైల్వే శాఖ ఏం నిద్రపోతా ఉందా, రైల్వే డిపార్ట్మెంటు ఏం జరుగుతూ ఉంది అని ఒక హాస్పిటల్లో మెడికల్ టెస్టులకు పోయినారంటే పద్ధతిగానే చేశారంటే పైన వాళ్ళ పాత్ర లేదా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్కడ ట్రైనింగ్ చేస్తున్నాడంటే అక్కడ ఏమన్నా వాళ్ళకు తెలియకుండా పోతుందా? లేదు. ఇవాళ అన్ని రంగాలలో కూడా సామాన్య జనము బ్యాక్డోర్లో ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నా లేకపోయినా అవసరం అలాంటిది ప్రేరేపించే పరిస్థితుల్లో ఈ వివాదాలన్నీ కూడా ఇవాళ రైల్వే కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదేం కాదు. ఫలానోడు దొంగనా కొడుకని తెలిసినా కూడా ఉపేక్షిస్తున్నారు కాబట్టే, నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టే, అలౌ చేస్తున్నారు కాబట్టే ఇవన్నీ పెరిగిపోతున్నాయి. కడప జిల్లాలో ఏడవగోపురం మండలంలో పనిచేసే ఒక అబ్బాయి బెంగళూరులో పనిచేస్తాడు, శ్రీకాంత్ రెడ్డిని ధర్మవరంలో కోట్ల రూపాయలు స్కామ్ చేస్తే వాటిని ఇంతవరకు ఏం చేయనటువంటి పరిస్థితి. ఇదే కాదు, రాష్ట్రంలో దేశంలో ఇబ్బడి ముబ్బడిగా మనకందరికీ తెలుసు పుట్టా సుధాకర్ యాదవ్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన స్థాయిలో ఎవరో ఒక మోసానికి బలయ్యి దాదాపు 1 కోటి రూపాయలు నష్టపోయినానని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తే అది రికవరీ చేసినామని చెప్తున్నారు. అంటే ఎవరు కూడా అతీతం కాదు. ఇవాళ మోసం చేసేటువంటి వాళ్ళు, ఈ మోసం చేసే వాళ్ళు సైబర్ క్రైమ్కు పాల్పడేటువంటి వాళ్ళు ఆర్థిక నేరగాళ్ళు పలనోళ్ళు అని తెలిసినా కూడా పోలీసు వ్యవస్థ ఉదాసీన వైఖరి మామూళ్ళ మత్తులో జోగడం వల్లనే ఇలాంటి పెట్టరేగి పోతా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళపైన విభాగాలు చెప్తారు, సైబర్ క్రైమ్ బ్రాంచ్ అనే విభాగాన్ని పెట్టుకున్నారు. ఏం చేస్తారు వాళ్ళంతా? ఏ విభాగం ఉంటే వాళ్ళు నిర్దిష్టమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి, ముందస్తు అఫెన్స్ జరగకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఏం గాడిదలు కాస్తున్నారు? కాబట్టి వీళ్ళందరూ కూడా ఇటువంటి వాటిపైన ఉదాసీన వైఖరి అవలంబించడం వల్లనే ఇలాంటివి పెరిగిపోతున్నాయి. పైగా ఏం చేస్తున్నారు, ఇటువంటి దొంగనా కొడుకులకు కొంతమంది అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితి. ఎక్కడైనా కూడా ఒక అఫెన్స్ జరిగిన తర్వాత అఫెన్స్లో భాగం ఉన్నా లేకపోయినా ఎవరైనా బెయిల్ మూవ్ చేయడానికో లేకపోతే అతని తరపున వాదించడానికో అడ్వకేట్ రావచ్చు. కానీ వీడు ఫలానోడు డబ్బు తీసుకొని వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదు, మోసం చేసినాడు, నేరం చేసినాడని తెలిసినా కూడా అతని తరపున పోలీసు వాళ్ళను బెదిరియడము,
వీళ్ళకు డైరెక్ట్గా ఫోన్ చేసి కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీరు ఎక్కడికి పోయినా మీకు న్యాయం జరగదు అనేటువంటి ఒక బెదిరింపు ధోరణి ప్రొఫెషనల్ ఎథిక్స్కు విరుద్ధంగా అడ్వకేట్స్కు పాల్పడుతున్నారు. అది కూడా కడప బార్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇంత దౌర్భాగ్య స్థితి, కడప ఆర్థిక నేరాలకు అడ్డగా ఇవాళ కడప మారుతూ ఉంటే మరి పోలీసు వ్యవస్థ ఏమవుతా ఉంది? ఇప్పటికైనా అనేక పర్యాయాలు దీంట్లో కూడా దాదాపు 2 మాసాలు 3 మాసాలుగా పోరాటం చేస్తే ఈరోజు కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయ్యి దాదాపు 3 రోజులు 4 రోజులు అవుతా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ముద్దాయిలను అరెస్టు చేయనటువంటి పరిస్థితి. అరెస్టు చేయకపోతే ఏమవుతారు వాళ్ళు? రేపొద్దున దేశం విడిచిపోతారు వాళ్ళు. ఇలాంటి పేరు మోసినటువంటి గజ దొంగలు ప్రీ ప్లాన్డ్గా నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు దేశం విడిచిపోతే వాళ్ళని ఏం చేయగలుగుతారు? విదేశాలకు పోయి ఏడుండేటువంటి వాళ్ళనే పట్టుకునేటువంటి వ్యవస్థ పోలీసులకు లేదు. విదేశం విడిచిపోతే వాళ్ళని తీసుకురాగలుగుతారా? కాబట్టి ఇప్పటికైనా ఇంకోవైపు అడ్వకేట్స్ కూడా ఇందులో ఈమె లేదు ఆమె లేదు అనేటువంటి పద్ధతిలో స్క్వాష్ పిటిషన్ వేయడానికి కూడా వెనకాడడం లేదంటే ఎంత దౌర్భాగ్యము. కాబట్టి ఇప్పటికైనా రవిచంద్ర అనేటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి జరిగినటువంటి ఇలాంటి మోసం ఏదైతే ఉందో మొత్తం కుటుంబం అంతా ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి. ఉన్న డబ్బులంతా అందులో పోయి ఇవాళ పిల్లోడి పెళ్లి జరక్క అమ్మాయి జీవితం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలు వేల మంది లక్షల మంది దేశంలో రాష్ట్రంలో ఎదురవుతూ ఉన్నారు. కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రభుత్వమే దానికి నేతృత్వం వహించాలి. ఊరికే కాకమ్మ కబుర్లు చెప్తా ఉంటే ఉపయోగంలా. అనేక విభాగాలుగా పెట్టుకున్నటువంటి పోలీసు విభాగాలు ఏవి కూడా అవి ఫోర్స్లో లేవు, పని చేయట్లేదు. కాబట్టే ఇలాంటి పెట్టరేగిపోతున్నాయి. ఇప్పటికైనా అటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి దొంగనాగుడుగులు కాపలా కాసేటటువంటి అడ్వకేట్స్ పైన కూడా పై స్థాయిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా రైల్వే శాఖకు సంబంధించి సీళ్లు అన్నీ ఉన్నాయి, కాల్ లెటర్లు అన్నీ చూస్తాయి. అంటే సీళ్లు వచ్చినాయి కాబట్టి రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉందా? జనరల్గా దీని ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కేసు కట్టినారు. ఇప్పుడు కేసు కట్టిన తర్వాత ఇది డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరగాల. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిపేటటువంటి నేపథ్యంలో ఎక్కడైనా కోర్టుకు సబ్మిట్ చేసేటప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు ఇది పూర్తి స్థాయి విచారణ చేసేటువంటి క్రమంలో మేము విచారణ చేసేది కాదు, వ్యక్తిగా లేకపోతే బాధితులు పోయి విచారణ చేసేది కాదు. పోలీసులే ఇన్వెస్టిగేట్ చేయాలా. దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటిది ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉన్నాడు. అడ్వకేట్ పాత్ర ఏమి? ఇతను బయట నుంచి ఎక్స్టర్నల్గా సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఈ నేరంలో అతనికి పాత్ర కూడా ఏమైనా ఉందా అనేటువంటిది ఆలోచన చేయాలా. లేకపోతే ఈ అభినవ్ సింగ్ అనేటువంటి వాడు ఎవడు, ఇతను ఒకడే ఉన్నాడా, దేశంలో ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారా అనేటువంటిది. ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఈ చించోకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అబ్బాయి కంప్లైంట్ చేసినాడు. ఆ అబ్బాయికి మధ్యవర్తిత్వం వహించినటువంటి వ్యక్తి ఇంకొకతను. కాబట్టి ఈ ఛానల్స్ ఎక్కడెక్కడ లింక్ అయి ఉన్నాయనేటువంటిది ఇది ఒక పెద్ద కుట్ర, ఏది పెద్ద స్కాము. ఇలాంటి నాకు తెలిసి కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినట్లు మనం అనుమానించాలి. కాబట్టి ఇది పెద్ద కేసు కాబట్టి ఓ పూర్తి స్థాయిలో విచారణ జరిగితే అసలు దోషులు బయటకు వస్తారు, వీళ్లకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా బయటకు వస్తారని చెప్పేటువంటి పద్ధతిలో మనం ఆశించాలి. సో మొత్తం మీద ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేని కారణంగా కూడా ఎవరైతే టార్గెట్ చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల వలలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ ప్రత్యేకించి, ఎందుకంటే నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేని నేపథ్యం కాబట్టి ఎంత డబ్బులైనా ఖర్చు కానీలే, మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం వస్తుందని ఆశించి ఈ విధంగా మోసపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఏదైతే రైల్వే శాఖలో సాధారణంగా రైల్వే శాఖలో ఎవరైనా అంటే బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఇంటర్వ్యూలకు హాజరవుతారు. కానీ ఇక్కడ ఏదైతే డిఎం కోటాలో ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశతో మేము డబ్బులు ఇచ్చాం, మోసపోయాం, దాదాపు కోట్ల రూపాయలు మోసపోయాం. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఇందులో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV.